హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేశారు. అయితే ఫోరెన్సిక్స్ ఆధారంగా పోస్టుమార్టం రిపోర్ట్ను పోలీసులు బయటపెట్టాల్సి ఉంది. ఇప్పటికే పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్లో జిల్లా ఎస్పీకి ఆసుపత్రి సూపరింటెండెంట్ అందజేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఘటనా స్థలం వరకు 200 సీసీ కెమెరాలను పరిశీలించారు. సుమారు 13 గంటల సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. విజయవాడలో 4 గంటల పాటు గడిపిన పాస్టర్ ప్రవీణ్ ఏం చేశారు, ఎవరెవరిని కలిశారు అనేది మిస్టరీగా ఉంది. ఈ 4 గంటలకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రైస్తవ సంఘాలు ఆందోళనకు దిగాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన విజువల్స్పై పోలీసులు ఇంతవరకు నోరు మెదపలేదు. మరోవైపు పాస్టర్ని హత్య చేశారని సోషల్ మీడియాలో మాట్లాడిన వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విజయవాడలో సీసీ కెమెరా ఫుటేజ్, పోస్టుమార్టం నివేదికలకు సంబంధించి పోలీసులు మీడియాతో ఏం చెప్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తుపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు రాజమండ్రి నుంచి. హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ యొక్క అనుమానాస్పద మృతి కేసు సంబంధించి దర్యాప్తు ఈ చివరి దశకు చేరుకున్నది. అయితే ఇక్కడ సంబంధించి దీనిలోని ఇప్పటికే ప్రవీణ్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు కూడా పోలీసులకు అందినట్లుగా తెలుస్తున్నది. అయితే రేపు దీని మీద మీడియా సమావేశం పెట్టి ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఫోరెన్సిక్స్ ల్యాబ్లోని రిపోర్టుకు సంబంధించిన వివరాలను రేపు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఈ కేసు సంబంధించి కీలక దశకు చేరుకోవడం జరిగింది. గత నెల 24వ తారీఖున ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని తన ఇంటి నుండి పాస్టర్ ప్రవీణ్ బయలుదేరి మళ్ళీ రాత్రి 11:42 రాజమండ్రి శివార్లోని కొంతమూరు వద్దకు చేరుకుని అక్కడ బుల్లెట్పై వస్తూ అక్కడ మరణించడం జరిగింది. అయితే ఈ మరణానికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే దాని మీద పోలీసులు 4 బృందాలతోటి పూర్తి స్థాయి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అయితే గత నెల 29వ తారీఖున ఈ కేసుకి సంబంధించి ఐజీ కొన్ని వివరాలన్నింటినీ కూడా సీసీ కెమెరా ఫుటేజ్కి సంబంధించిన వివరాలని కొన్నిటిని వెల్లడించడం జరిగింది. అయితే 4 పోలీసు బృందాలు కూడా మొత్తం హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కూడా 200 సీసీ కెమెరాల్లోని సంబంధించి 13 గంటల సీసీ ఫుటేజ్ని వాళ్ళు సేకరించడం జరిగింది. అయితే ఆ సీసీ ఫుటేజీల్లో కీలకమైన ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు ప్రవీణ్, విజయవాడ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఎక్కడెక్కడ ఆగాడు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాడు అనేది సంబంధించి రాజమండ్రి వరకు కూడా ఏం జరిగింది అనేది గత నెల 29వ తారీఖున పెట్టిన ప్రెస్ మీట్లోని ఐజీ అశోక్ కుమార్ మొత్తం పూర్తి వివరాలు అందించడం జరిగింది. అయితే 4 గంటలకు సంబంధించి విజయవాడలో ఆయన 4 గంటల్లో గడపడం జరిగింది. ఆ 4 గంటలకు సంబంధించిన వివరాలను ఇంకా సేకరిస్తున్నాం, వాటికి సంబంధించి దర్యాప్తు జరుగుతున్నదని చెప్పారు. అయితే దాని తర్వాత ఆయన 29వ తారీఖున ప్రెస్ మీట్ పెడితే తర్వాత 30వ తారీఖున కొన్ని చూసినట్లయితే 30, 37వ తారీఖుల్లో మొత్తం కొన్ని కీలకమైన అంటే ఈ ప్రవీణ్ యొక్క విజయవాడలో 4 గంటలు ఏం జరిగింది అనే దాని మీద కొన్ని వీడియోలు బయటికి రావడం జరిగింది. అయితే పోలీసులు అయితే దీని మీద ఏ విధమైన నోరు మెదపలేదు. అతను ఇక్కడ నుంచి రావడం, అక్కడ విజయవాడలోనే ఒకసారి పడిపోయారు, తర్వాత ఇక్కడ ఒకసారి 2 సార్లు ఆయన పడిపోవడం జరిగింది. దాని చేతన విజయవాడలో పడిపోయిన ఆయన హెడ్లైట్ ఇరిగిపోయింది. అతను ఆ హెడ్లైట్ ఇరిగిపోవడంతో పాటు ఒక ట్రాఫిక్ ఎస్ఐ ఆయన్ని పడిపోతే ఆయన తీసి పక్కన కూర్చోబెట్టడం, అలాగే హెడ్లైట్లు పడిపోతే ఒకళ్ళకు తాడు పెట్టి కట్టారని చెప్పేసి ఒక హోటల్ వ్యక్తి చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఈ పరిస్థితులన్నీ కూడా ఈ సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడం జరిగింది. అంటే పాస్టర్ ప్రవీణ్ యొక్క అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ముగింపు పలుకుతారా, లేకపోతే దానికి సంబంధించి ఇంకా ఏమన్నా ఆధారాలు సేకరించాలని కానీ దర్యాప్తు చేయాలని కానీ చెప్తారా అనేది మట్టికి అందరిలోని ఆసక్తి నెలకొన్నది. అందరూ కూడా ఆసక్తిగా ఆ పోలీసులు రేపు ఏం చెప్తారనే దాని మీదే అందరూ ఆసక్తిగా ఎదురు చూడటం కూడా జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.